తండ్రి హంతకులకు శిక్ష పడాలని నర్రెడ్డి సునీత డిమాండ్ చేస్తున్నారు. ఏ కుమార్తె అయినా ఇదే కోరుకుంటుంది. కానీ తండ్రిని చంపిన హంతకులకు కాపు కాస్తూ, తండ్రిని హత్య చేసిన హంతకులను రక్షిస్తూ, మా నాన్నని చంపిన వాళ్ళని శిక్షించమని డిమాండ్ చేస్తే ఏం చేయాలి? తనకు అన్యాయం చేసిన వాళ్లకే అండగా నిలుస్తూ నాకు న్యాయం కావాలని గగ్గోలు పెడుతుంటే ఏం చేయాలి? తండ్రి హంతకులకు అన్నీ తానై నిలబడి పచ్చముఠా ప్రయోజనాల కోసం అమాయకుల వైపు వేలు చూపిస్తుంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలు సమాధానం కోసం నర్రెడ్డి సునీతని నిలదీస్తున్నాయి. కానీ ఆమె వాటిని సమాధానం చెప్పే స్థితిలో లేరు. పచ్చముఖ కుట్రలో భాగమై వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడంలో బిజీగా ఉన్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. అబద్ధాలు, అసంబద్ధ వాదనలు, కుట్రలు, కుతంత్రాలు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో హంతకులను దాచేయడానికి ఇన్ని జరుగుతున్నాయి. వీటికి తోడు లోపభూయిష్టంగా సాగుతున్న సిబిఐ దర్యాప్తు అన్నీ కలిసి వివేకా హత్య కేసులో పచ్చముఠా పన్నాగాలు పారేలా చేస్తున్నాయి. వివేకానందరెడ్డి చివరి క్షణం వరకు ఎవరికైతే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం నర్రెడ్డి సునీత పనిచేస్తున్నారు. వివేకాని హత్య చేసిన దస్తగిరి సునీత అండ్ కో మద్దతుతో దర్జాగా బయట తిరిగేస్తున్నాడు. వివేకానందరెడ్డిని దస్తగిరి ఒక్కసారే హత్య చేశాడు. కానీ 5 ఏళ్లుగా స్వార్థ ప్రయోజనాల కోసం వివేకా శత్రువులతో చేతులు కలిపి రోజుకొక కుట్రతో, రోజుకొక డ్రామాతో పూటకొకసారి వివేకానందరెడ్డిని హత్య చేస్తోంది ఎవరు? మేడం, వివేకానందరెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రెండో వివాహం జరిగిందా? అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా? మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? I have no idea. విన్నారుగా వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య గురించి, రెండో భార్యతో ఆయనకున్న కుమారుడు గురించి అసలు సునీతకు ఏం తెలియదట. ఆ విషయాన్ని ఆవిడ ఎంత సిల్లీగా, సింపుల్గా చెప్పారో మరోసారి చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రెండో వివాహం జరిగిందా? అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా? మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? I have no idea. అది విషయం. వైఎస్ వివేకానందరెడ్డి మీద ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతకి ఉన్న ప్రేమ, గౌరవాల్ని ఈ చిన్న స్పందనతో మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హ్యావ్ నో ఐడియా అన్న సునీత స్పందనకి అంత ప్రాముఖ్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వివేకానందరెడ్డి రెండో వివాహాన్ని నర్రెడ్డి సునీతతో సహా ఆయన కుటుంబం పూర్తిగా వ్యతిరేకించింది. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా, ఆర్థికంగా క్షోభకు గురిచేశారు నర్రెడ్డి సునీత, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి. అందుకు కారణం వివేక రెండో భార్య షమీం, ఆమెతో వివేకాకి కలిగిన కుమారుడే. వాళ్ళకి వివేకానందరెడ్డి డబ్బు చేరవేయకుండా ఉండడానికి ఆయనకు చెక్ పవర్ రద్దు చేశారు. ఆ వివాదం మరింత ముదిరిన తరుణంలో వివేకానందరెడ్డి హత్యకి గురయ్యారు. కాబట్టి వివేకానందరెడ్డి రెండో వివాహం గురించి, తన తమ్ముడు గురించి ఐ హ్యావ్ నో ఐడియా అన్న సునీత స్పందన చాలా విషయాలకు సంబంధించి ఆమె వైఖరిని తేల్చి చెబుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యని తమ పొలిటికల్ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి రాజకీయ రాబందులు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో ఆ కుట్రలో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత భాగస్వామి కావడంతో పాటుగా అటు సిబిఐ లోపభూయిష్టమైన దర్యాప్తు తోడవడంతో పచ్చముఠా చెలరేగిపోతోంది. వివేకా హత్య తానే చేసినట్టు ఒప్పుకుంటూ సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. కానీ సిబిఐ అతన్ని అరెస్ట్ చేయలేదు. పైగా అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సిబిఐ సునీత సహకరించారు. 2021 అక్టోబర్ 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సిబిఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు, సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు, తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాత పిలుస్తారు. అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు. అక్టోబర్ 2021 వరకు అరెస్టే చేయరు. అక్టోబర్లో అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తాడు, కడప కోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. వివేక హత్య జరిగినప్పుడు తన రక్తంతో స్వదుస్తురితో వివేక రాసిన లేఖని ఉదయమే ఆయన పిఏ కృష్ణారెడ్డి చూశారు. ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు.
అయితే ఆ లేఖని వివేక సెల్ ఫోన్ని పోలీసులతో సహా ఎవ్వరికి ఇవ్వొద్దని ఫోన్లోనే ఆదేశించారు సునీత భర్త రాజశేఖర్ రెడ్డి. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఆ లేఖని సెల్ ఫోన్ని సునీత భర్త రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు వివేక పిఏ కృష్ణారెడ్డి. వాళ్ళు ఆ మొబైల్లో డేటాను డిలీట్ చేశారు. సాయంత్రం డేటా డిలీట్ చేసిన మొబైల్ని ఆ లేఖని పోలీసులకు ఇవ్వమని సునీత చెప్పడంతో అప్పుడు వాటిని పోలీసులకు అప్పగించారు కృష్ణారెడ్డి. అయితే ఆ లెటర్ గురించి నాకు తెలిసిన ఒకసారి, నాకు తెలియదని ఒకసారి 2 భిన్నమైన వాంగ్మూలాలను సునీత సిబిఐకి ఇచ్చారు. విచిత్రమైన అంశం ఏంటంటే ఆ 2 భిన్నమైన వాంగ్మూలాలను కూడా సిబిఐ రికార్డ్ చేసింది. పరస్పర విరుద్ధమైన సునీత వాంగ్మూలాలను సిబిఐ రికార్డు చేయడం దర్యాప్తుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే, అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. ఇది జూలై 2020, 28th జూలై 2020. ఇది 27th ఆగస్ట్ 2020. కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. గూగుల్ టేక్అవుట్ ఖచ్చితత్వం మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే స్వయంగా గూగుల్ టేక్అవుట్కు ఖచ్చితత్వం ఉండదని తేల్చి చెప్పింది. అయినా దాని ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేసి ఆ తర్వాత గూగుల్ టేక్అవుట్ తప్పుగా నమోదు చేశామని కోర్టుకు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఇంకా సునీత గూగుల్ టేక్అవుట్ని పట్టుకొని అవినాష్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది. గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది. అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వివేకానందరెడ్డి హత్య కేసులో నర్రెడ్డి సునీత వ్యవహార శైలి ఇలానే సాగుతూ వస్తోంది. తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న డిమాండ్ని వినిపిస్తూనే అదే హంతకులకు అండగా నిలవడం, పచ్చముట రాజకీయ ప్రయోజనాల కోసం అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం. గత 5 ఏళ్లుగా నర్రెడ్డి సునీత ఇదే స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారు. ఈ స్క్రిప్ట్ చంద్రబాబు అండ్ కో నుంచి వచ్చిందేనని జగమెరిగిన సత్యం. ప్రత్యర్థులను ఇరుకును పెట్టడానికి వ్యూహాత్మకంగా నటించవచ్చు, కానీ ప్రత్యర్థులతో చేతులు కలిపేసి దాన్ని కప్పిపుచ్చడానికి నటించకూడదు. తండ్రి ఆశయాలను సాధించే క్రమంలో అవసరార్థం నటించవచ్చు, కానీ తండ్రి శత్రువుల కుట్రల్లో భాగమై దాన్ని దాయడానికి నటించకూడదు. తండ్రి గౌరవాన్ని కాపాడే క్రమంలో నటించవచ్చు, కానీ చివరి రోజుల్లో తండ్రిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసి తండ్రి 2వ వివాహం గురించి ఐ హ్యావ్ నో ఐడియా అంటూ నటించకూడదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలి నుంచి నర్రెడ్డి సునీత ఇలా నటిస్తూనే వస్తున్నారు. ఎవరి కోసం ఈ నటన? ఏం దాచిపెట్టడానికి ఈ నటన? ఎవరి ప్రయోజనాలను కాపాడడానికి ఈ నటన? ఎవరిని బలి చేయడానికి ఈ నటన? వైఎస్ వివేకానందరెడ్డి 2 వివాహాలు చేసుకున్నారు. 2వ భార్య పేరు షమీం. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2వ వివాహంతో వివేక కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేక మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు చిన్న భావమర్ది అయిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద భావమర్ది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా 2వ భార్యకి దక్కడానికి వీల్లేదని పంతం పట్టారు సునీత. కానీ వివేకానందరెడ్డి తన 2వ భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి
తన కుమారుణ్ణి అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీంకు మాట ఇచ్చారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మొదటి భార్య సౌభాగ్యమ్మ, సునీత తమ కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకానంద రెడ్డికున్న చెక్ పవర్ని రద్దు చేశారు. షమీంతో సునీత గొడవ కూడా పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. షమీంకి తన ఆస్తిలో వాటా కల్పిస్తూ వీలునామా రాయాలని నిర్ణయించుకున్న వివేక స్టాంప్ పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అలా స్టాంప్ పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేక హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వివేక హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా. హత్య వెనుక సూత్రధారుడు ఎవరో కనుక్కోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో, బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీం గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సొంతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి తన తండ్రి హంతకులకే అండగా నిలుస్తూ తనకు న్యాయం చేయాలంటున్న నర్రెడ్డి సునీత చాలా విషయాల్ని కప్పిపుచ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసే పన్నింటి రాజశేఖర్ని హత్యకు ముందు రోజు ఇంట్లో లేకుండా చేయడం. వివేకానంద రెడ్డి మొదటి భార్య సౌభాగ్యమ్మ రాజశేఖర్కి ఫోన్ చేసి అర్జెంటుగా కాణిపాకం పంపించారు. సౌభాగ్యమ్మతో పాటుగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా 1-2 సార్లు పన్నింటి రాజశేఖర్కి ఫోన్ చేసి సెలవు ఇచ్చి కాణిపాకం వెళ్ళమన్నారు. ఈ విషయాన్ని సిబిఐ దర్యాప్తులో స్వయంగా రాజశేఖర్ చెప్పారు. హత్యకి ఒక రోజు ముందు రాజశేఖర్ని అక్కడ లేకుండా చేయాల్సిన అవసరం సౌభాగ్యమ్మకి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏమొచ్చింది? పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే I was told 2 or 3 times to go to Kanipakyam by Saubhagyamma and Narreddy Rajశేఖర్ రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు చార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. రెండో భార్యకి వివేకానంద రెడ్డి ఆస్తులను పంచడంపై నర్రెడ్డి సునీత తీవ్రంగా విభేదించారు. ఒక్క విషయంలోనే కాదు, రాజకీయ వారసత్వం కోసం వివేకాతో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘర్షణ పడ్డారు. అతనికి సునీత బావ శివప్రకాష్ రెడ్డి అండగా నిలిచారు. వివేకానంద రెడ్డి తన రెండో భార్య షమీంతో తనకు కలిగిన కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో కంగుతిన్న రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి షమీంను తీవ్రంగా హెచ్చరించారు. వీటన్నింటి నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. హత్యకి ముందు రోజు పని మనిషి పన్నింటి రాజశేఖర్ని సెలవు మీద పంపించడం, హత్య జరిగిన సాయంత్రం వరకు లెటర్ని దాచిపెట్టడం, సిబిఐకి లెటర్ గురించి తెలిసిన ఒకసారి, నాకు అసలు లెటర్ గురించి తెలియదని మరోసారి నర్రెడ్డి సునీత వాంగ్మూలం ఇవ్వడం, ఈ వరుస పరిణామాలను చూస్తుంటే వివేకానంద రెడ్డి హత్యకి సూత్రధారులు ఎవరన్నది సామాన్యులకు అర్థమైపోతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే వైఎస్ వివేక హత్య నుంచి ప్రయోజనం పొందడానికి శవ రాజకీయాలు చేసిన దగాకోరు చంద్రబాబు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో తన బతుకేంటో, తన భవిష్యత్ ఎలా ఉండబోతోందో చంద్రబాబుకి క్లారిటీ ఉంది. స్కాముల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు పేరు చెబితేనే ఏపీ ఓటర్లు చీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వివేక హత్య కేంద్రంగా శవ రాజకీయాలు చేయడానికి ఇటు పచ్చ బ్యాచ్, అటు టాయిలెట్ మీడియా రెడీ అయిపోయారు. వారి కుట్రలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్న నర్రెడ్డి సునీత వైఎస్ వివేకానంద రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పచ్చముఠా స్క్రిప్ట్ ని పక్కాగా ఫాలో అవుతున్నారు నర్రెడ్డి సునీత. అసలు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇంటికి ఎలా వచ్చారు? వివేకానంద రెడ్డి చనిపోయినట్టు అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు అంటూ మొదటి నుంచి సునీత ప్రశ్నిస్తున్నారు. కాదు, సునీత అమాయకంగా నటిస్తున్నారు. నిజానికి అసలు వివేకానంద రెడ్డి చనిపోయిన విషయాన్ని అవినాష్ రెడ్డికి చెప్పిందే శివప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు.
సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము. అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావ ఇంటికి పో, బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు, నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు వీళ్ళకు? అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలనా? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? సునీత బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి మాత్రమే ఫోన్ చేసి వివేక మరణం గురించి చెప్పలేదు. ఇంకా చాలా మందికి కాల్ చేశారు. అందులో నాటి టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఒకరు. నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేక మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువగా తాగుతారు కనుక అలా జరిగుండొచ్చని తాను కూడా అన్నానని స్వయంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా. బాధాకరంగా ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము, ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన, మీ అందరికీ మనసాక్షి తెలుసు, ప్రెస్సుకు మనసాక్షి తెలుసు, అక్కడ జరిగిన వాళ్లకు పులివెందుల భాషలకు జనరల్గా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇంటి దొంగలు ఈశ్వరుడైన పట్టలేడనే విషయం వాళ్ళకు తెలుసు. ఎవరికో రంగులు పోయాలని రకరకాల ప్రయోగం. విన్నారుగా. ఇప్పుడు నర్రెడ్డి సునీతకి పూర్తి మద్దతు ప్రకటించిన ఆదినారాయణ రెడ్డే తనకు వివేక మరణం సంగతి సునీత బావ శివప్రకాష్ రెడ్డే చెప్పారని స్పష్టంగా చెప్పారు కదా. 2019 ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న హంతకులెవరో తేల్చకుండా శవరాజకీయాలు చేయడానికే చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. నాడు తన తండ్రి హత్య వెనుక నాటి బీటెక్ రవి, నాటి టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఉన్నారని గట్టిగా చెప్పిన సునీత 2024 వచ్చేసరికి చంద్రబాబు కుట్రలో పావుగా మారిపోయారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సునీతకి దేశ రాజధానిలో న్యాయపరమైన సహకారం అందించడం లాంటి అంశాలను రఘురామకృష్ణరాజు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ టికెట్పై గెలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గ విభేదాలు సృష్టించేందుకు కుట్రపడిన వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఇప్పుడు అధికారికంగా టీడీపీ కండువా వేసుకున్నారు. కానీ కొన్నేళ్లుగా చంద్రబాబు భజన చేస్తూనే ఉన్నారు రఘురామకృష్ణరాజు. టాయిలెట్ మీడియా, చంద్రబాబు ఇలా జగన్ వ్యతిరేక శక్తులన్నీ తెర వెనక ఆడిస్తూ ఉంటే నర్రెడ్డి సునీత తెర మీద ఆ కుట్రని అమలు చేస్తున్నారు. సిబిఐ సునీతక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది. అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా. తన చివరి క్షణం వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయం చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి. తన చివరి క్షణం వరకు కడప జిల్లాలో టీడీపీకి చెక్ పెడుతూ వచ్చారు వైఎస్ వివేకానంద రెడ్డి. అలాంటి వివేకానంద రెడ్డి కుమార్తె ఇప్పుడు చంద్రబాబు కుట్రలో పావుగా మారారు. వివేకాన్ని హత్య చేసిన దస్తగిరికి అండగా నిలబడుతూ అవినాష్ రెడ్డి వైపు వేలు చూపిస్తున్నారు. పచ్చముఠ, టాయిలెట్ మీడియా స్క్రిప్ట్ని పక్కాగా అమలు చేస్తూ రోజుకొక డ్రామాతో అద్భుతంగా నటిస్తున్నారు. కానీ ఈ కుట్రల్ని ఏపీ ప్రజలు ఎప్పుడో గ్రహించారు.
గుంపు కట్టిన కౌరవ మూకకి సరైన బుద్ధి చెప్పే రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.